అన్నం ఏం చేయొద్దు, వృధా చేయొద్దు. కరువు అనుభవించిన ప్రతోడికి తెలుసు అన్నం విలువేంటో. అంతెందుకు మా తాత ముత్తాతలు ఏమి నేర్పించేవారంటే, మా నాన్నగారు చెప్పేవారు, మా తాతలు ఏం చేసేవారంటే, అంటే వాళ్ళ పూర్వీకులు అనుభవించిన ఆ శ్రమలు వాళ్ళకి తెలిసేమో. ఒక మెతుకు కంచం చుట్టూతా అన్నం మెతుకులు ఒలికిపోతాయి కదా, ఎంగిలి మెతుకులు అంటాం మనం. అలాంటి మెతుకులు ఒలికిపోతే వాళ్ళు ఏమనేవారంటే, అవి తీసి మరలా కంచంలో వేయండి అనేవారట. చాలా విలువైనవి, జాగ్రత్తగా కంచంలో వేయండి, మళ్ళీ తినండి, అలాగే తినేవారట వాళ్ళు. అంటే అన్నానికి వాళ్ళు ఇచ్చే వాల్యూ అంత గొప్పది ఆ రోజుల్లో. ఇప్పుడు మన తాత ముత్తాతలేమో చుట్టూతా ఒలికిపోయిన మెతుకులు కూడా కంచంలో వేసుకుని తినేంత గౌరవాన్ని అన్నానికి ఇస్తే, ఇప్పుడు ఏదైనా మంచి కాస్ట్లీ పెళ్లి దగ్గరికి వెళ్ళండి, ఆ పెళ్లి దగ్గర ఎన్ని ఐటమ్స్ పెడుతున్నారు అనేది మనం చూస్తున్నాం. మనకు కూడా కరువు, ఈ కరువు ఇంకో రకం కరువు ఇది. ఈ కరువు మనుషులు ఏం చేస్తారంటే, అక్కడ అయిపోతాయి అనుకుంటాడు, ఏంటో తెలియదు, ప్లేట్ నిండా తిన్నది పెట్టించేసుకుంటాడు, తినంది పెట్టించేసుకుంటాడు, అవసరమైంది పెట్టించుకుంటాడు, అవసరం లేనిది పెట్టించుకుంటాడు. ఇంకొకటికేమో బద్ధకం, మళ్ళీ రెండోసారి లైన్లో వెళ్ళాలంటే బద్ధకం వచ్చి, ఒకవేళ అయితే తిందాం లేకపోతే పడేద్దాం పెట్టేసుకుంటాడు. మొత్తం పెట్టేసుకుని ప్లేట్ మొత్తం ఇలాగా ఇంత నింపేస్తాడు. అలా ఎంత ఫుడ్ ప్రతిరోజు వేస్ట్ అయిపోతుందంటే, అబ్బో, కొన్ని కోట్ల మంది పేదలు బతకొచ్చు. నిజంగా ఫుడ్ అంతా ప్రపంచానికి పంచితే ప్రపంచంలో ఆహారం దొరకని బేదలే ఉండరు. అంత ఫుడ్ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా వేస్ట్ చేస్తున్నారు. పూర్వం మన పూర్వీకులకున్న శ్రద్ధ ఈ రోజు ఒళ్ళు కొవ్వెక్కిపోయిన వాళ్ళకి లేదు.